నెల్లూరు మైథిలి హత్యలో సంచలన విషయాలు. నిఖిల్ మనసులో మరో యువతి. ఆమె కోసం నిలదీసిన మైథిలి ప్రియ ఆగ్రహంతో కత్తితో దాడి. అక్కడికక్కడే చనిపోయిన మైథిలి. హత్య అనంతరం మైథిలి చెల్లికి ఫోన్. అక్కను తీసుకెళ్లిపోవాలంటూ సమాచారం. గొర్రె కసాయి వాడినే నమ్మినట్టు అతడిని నమ్మింది. ప్రాణాతి ప్రాణంగా ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకుంది. కానీ ప్రేమించిన వాడే ప్రాణం తీస్తాడని అస్సలు ఊహించలేకపోయింది. నెల్లూరులో జరిగిన మైథిలి ప్రియ హత్య తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ హత్య కేసును లోతుగా పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరి మధ్య వచ్చిన మూడో మనిషిగా కారణంగానే ప్రేమికుడు కత్తి తీసినట్టు పొడిచినట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన మైథిలి ప్రియ బీఫార్మసీ పూర్తి చేసి బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చదువుకునే సమయంలో రాపూరు మండలానికి చెందిన నిఖిల్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం వీరి ప్రేమ వ్యవహారం సాఫీగానే కొనసాగింది. అయితే నిఖిల్ ఇటీవల మరొక యువతితో సన్నిహితంగా ఉండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. పుట్టినరోజు కోసం 10 రోజుల కిందట నెల్లూరుకు వచ్చింది మైథిలి ప్రియ. నిఖిల్కు ఫోన్ చేసి మాట్లాడాలని పిలవడంతో ఆమె తన చెల్లెలు ఇంట్లో ఉండగా నిఖిల్ వద్దకు వెళ్ళింది. నిఖిల్ తన గదిలో మైథిలి ప్రియపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మైథిలి ప్రియ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నిఖిల్ మైథిలి ప్రియ సోదరికి ఫోన్ చేసి మా మధ్య గొడవ జరగడం వల్లే కత్తితో పొడి చేశారని చెప్పాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే ఆ రాత్రి ఏం జరిగింది, ఎందుకు హత్య చేశాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ మిస్టరీ వెనక మరో యువతి ఉన్నట్లు సమాచారం. మైథిలి ప్రియతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న నిఖిల్ మరో అమ్మాయితో కూడా చనువుగా ఉండి మైథిలి గత కొంతకాలం గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరులో తన చెల్లితో పాటు ఉండే ఇంటికి ఎదురుగా ఉన్న నిఖిల్ గదికి వెళ్ళింది. ఆ సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిఖిల్ మైథిలిని కత్తితో పొడిచి ప్రాణం తీశాడు. మైథిలి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. ఇద్దరు కుమార్తెలను బాగా చదివించి ప్రయోజకురాలుగా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులకు మైథిలి మరణం తీవ్ర షాక్కు గురిచేసింది. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని, అనవసరంగా ప్రాణం తీసిన నిఖిల్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ హత్యలో నిఖిల్ ఒక్కడే కాదని, మరికొందరి ప్రమేయం కూడా ఉందని, అందరినీ శిక్షించి తమకు న్యాయం చేయాలని మైథిలి సోదరి డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా మైథిలి హత్య స్థానిక ప్రజలను ఉలిక్కి పడేలా చేయడమే కాదు, ఆడపిల్ల తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనను గురిచేస్తోంది.